ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఇల్లందు ఖమ్మం రహదారి పూర్తిగా ధ్వంసం అయిపోయిందని, గుంతలమయమైపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించింది. లింగాల నుంచి మర్రిగూడెం వరకు ఉన్నటువంటి రహదారి పూర్తిగా గుంతలమయమైపోయి ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని, తక్షణం ప్రభుత్వం మరమ్మతు చర్యలు చేపట్టాలని లేదంటే పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. మరిగూడెం దగ్గర ఉన్నటువంటి గుంతల వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణం రోడ్డు నిర్మించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన బాట పడతామని నాయకులు హెచ్చరించారు. సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పడి దాదాపు 100 ఏళ్లు అయినటువంటి నేపథ్యంలో ఖమ్మంలో భారీ అరుణవర్ణ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం పాత కలెక్టరేట్ సెంటర్ నుంచి ఎర్ర జెండాలు చేతబూన్నటువంటి సుశిక్షితులైనటువంటి సిపిఐ కార్యకర్తలు దాదాపు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూరనేని సాంబశివరావు పాల్గొన్నారు. అటు కొత్తగూడెం కేంద్రంలో కూడా సిపిఐ భారీ అరుణవర్ణ పతాక ర్యాలీ కొనసాగించింది. పాత బస్ డిపో సెంటర్ నుంచి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ వరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శతవసంతాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఇక వైరా బస్ డిపోలో జేబు దొంగలు రెచ్చిపోయారు. బస్సుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రయాణికుల దృష్టి మరల్చి 3 బ్యాగులను కట్ చేసుకుని పోయారు. ఆ 3 బ్యాగుల్లో దాదాపు 60,000 రూపాయల నగదున్నట్టుగా బాధితులు చెప్తున్నారు. వైరా పోలీస్ స్టేషన్కి చేరుకొని తమ చోరీకి గురైనటువంటి వివరాలను రాసిచ్చి ఫిర్యాదు చేశారు. దొంగలను పట్టుకొని తమకు న్యాయం చేయాలని కూడా బాధితులంతా పోలీసులను విజ్ఞప్తి చేశారు. ఇక పెనుబల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి దేవతల గుట్ట నుంచి అక్రమంగా మట్టి తోలుకుపోతున్నటువంటి లారీలను స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. బాంబుల శబ్దం వల్ల తమ ఇండ్లు దెబ్బతింటున్నాయని, అక్రమంగా మట్టి పోవడంతో పాటు గిరిజనులకు ఉన్నటువంటి ఇండ్లను ధ్వంసం చేయడాన్ని ఆందోళనకారులు తప్పుపట్టారు. తక్షణం ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని, అక్రమంగా మైనింగ్కు పాల్పడుతూ మట్టిని తోలుకుపోతున్న వారిని కఠినంగా శిక్షించాలని, ఈ అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి లారీలన్నింటినీ సీజ్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు.